మిత్రులారా, భక్తులారా, మనం ఇప్పటిదాకా మణిద్వీప వర్ణంలోని మొదటి 2 ప్రాకారాల గురించి తెలుసుకున్నామండి. అవి ఏమిటేమిటి? ఇనుము ప్రాకారం, కాంస్య ప్రాకారం. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి తర్వాత ప్రాకారం, 3వ ప్రాకారమైన తామ్ర ప్రాకారం గురించి తెలుసుకుందాం. ఓకే, అయితే 34వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. కాంస్యశాల దుత్తరే తు తామ్రశాల ప్రకీర్తితః చతురస్ర సమాకార ఉన్నత్య సప్తయోజనః. అంటే కాంస్య అంటే కంచు ప్రాకారానికి మీదన, దాని తర్వాత తదుత్తర అన్నారు కదా, అంటే దాని తర్వాత తామ్ర ప్రాకారం ప్రకీర్తితః అంటే ఉంది అంటున్నారు, కలదు అని. నెక్స్ట్ శాల అంటే ప్రాకారం అని అర్థం అండి. అది ఎలా ఉందిట? చతురస్రాకారంలో ఉండి చతురస్ర సమాకార ఉన్నత్య సప్తయోజన అన్నారు. అంటే 7 ఆమడల ఎత్తులో ఉంటుంటుంది. ఆ తర్వాత ఏమంటున్నారో చూద్దాం. ద్వయోస్తు శాలయోర్మధ్యే సంప్రోక్త కల్పవాటిక ఏషాం తరుణాం పుష్పాణి కాంచన భాని భూమిపాం. ద్వయోస్తు శాలయోర్మధ్యే అంటే ఈ 2 ప్రాకారాల మధ్యలో కల్ప వృక్షాలతో నిండుకున్న వనాలు ఉన్నాయిటండి. ఆ చెట్ల యొక్క పుష్పాలట బంగారు రంగులో సువర్ణ పుష్పాల్లాగా కాంతులీనుతూ ఉంటాయి. అయితే వాటివి ఆకులు ఎలా ఉన్నాయో చెప్తున్నారు, వినండి. పత్రాణి కాంచనాభాని రత్నబీజ ఫలాని చ దశయోజన గంధోయి ప్రసర్పతి సమంతతః. వాటి ఆకుల్ట బంగారు రేకులుగా, బీజఫలాలు అంటే రత్నాల వలె సొంపులు ఇనుతూ ఉంటాయి. అంతేకాదు, దశయోజన అంటే 10 ఆమడల వరకు ఆ చెట్ల యొక్క కమ్మని పరిమళాలు కెరటాల్లా వ్యాపిస్తున్నట్టండి. ఆ తర్వాత ఆ వనాలకి రాజు ఎవరో చూద్దాం. తద్వనం రక్షితుం రాజన్ వసంతేన తునానిసం పుష్పసింహాసనాసీనః పుష్పఛత్ర విరాజితః. ఆ కల్పవనాలయందు వసంతరాజుట రేయింబగళ్ళు కొలువై వసంత శోభలను వెళ్ళార్చుతూ రక్షిస్తూ ఉంటాటండి. అతను పుష్పాలతో చేయబడిన గొడుగు కిందనేమో పుష్ప సింహాసనం మీద కూర్చుని విరాజిల్లుతూ ఉంటాట. అయితే ఆ కల్పవనాన్ని రక్షించడం గురించి ఎలా వర్ణించారో చూద్దాం. పుష్పభూషా భూషితశ్చ పుష్పాసవ విఘూర్ణితః మధుశ్రీర్మాధవశ్రీశ్చ ద్వే భార్యే తస్య సమ్మతే. ఈ తామ్ర అంటే రాగి ప్రాకారంలో ఉన్న కల్పవనాన్ని రక్షించి వసంతుట ఎలా ఉన్నాడు అన్నది ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారండి వ్యాసుల వారు. అతడేమో పుష్పభూషా భూషితస్య అన్నారు. అంటే పుష్పాలతో చేసిన ఆభరణాలు ధరించి ఉన్నట్ట. తర్వాత ఇంకా ఎలా ఉన్నట్ట? పుష్పాసవ విఘూర్ణిత అన్నాడు. అంటే పుష్పాసవ విఘూర్ణిత అంటే ఆ వనాలలో ఉండి పుష్పాల నుండి స్రవించే తేనెను త్రాగి మత్తెక్కిన కళ్ళతో ఉన్నట్టండి. తర్వాత అతని భార్యలు ఎవరో చెప్తున్నారు. మధుశ్రీ మాధవశ్రీశ్చ అంటే మధుశ్రీ మరియు మాధవశ్రీ అనే ద్వే భార్యే అంటే 2 భార్యలు తస్య సమ్మతే అంటే అక్కడ నివసిస్తున్నట్ట. అయితే ఇంకా ఏం చెప్తున్నారు తర్వాత? క్రీడతః స్మేరవదనే సుమస్తబక కందుకైః అతీవ రమ్యం విపినం మధుస్రావి సమంతతః. అయితే వసంతుని 2 భార్యలు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారటండి. ఆ వసంతరాజు తన రాణులైన ఆ చిరునవ్వులతో ఉన్న 2 భార్యలతోని సమస్తబక కందుకై సుమహ అంటే పూలతో, తబక నిండిన, కందుకై అంటూ బంతులతో క్రీడిస్తూ ఆడుతూ ఆనందంగా ఉంటారటండి. ఈ కల్పవనం
అతీవ రమ్యం అంటే ఎంతో రమ్యంగా, మధుస్రావి సమంతత అంటే తేనెలు స్రవిస్తూ అన్ని వైపులా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుందండి. ఇంకా ఎలా ఉందిట, దశయోజన పర్యంతం కుసుమామోదవాయున పూరితం దివ్యగంధర్వై సాంగనైర్గానలోలుపై. దశయోజన పర్యంతం అంటే ఆ కల్పవనంలోంట 10 యోజనాల వరకు కుసుమామోదవాయిన వాయున అంటే కమ్మని సువాసనలు వెదజల్లి వాయువులు వ్యాపించి ఉంటాయిటండి. అయితే ఆ పూల వాసనను ఆస్వాదిస్తూ గంధర్వులేమో పాటలు పాడుతూ ఉంటారట. గంధర్వ కామినులు గంధర్వ యువకులతో కలిపి హాయిగా విహరిస్తూ ఉంటారట. ఇంకా ఎలా ఉందిట, శోభితం తద్వనం దివ్యం మత్త కోకిలనాదితం వసంతలక్ష్మీ సంయుక్తం కామికామ ప్రవర్ధనం. తద్వనం అంటే ఈ వనంట మత్త కోయిలల కలకల రావాలతోట, వసంత స్త్రీల శోభలతోట, కాముకలలో తలపుల్ని రేపుతూ ఉంటుంది కండి. అక్కడ వాతావరణం అంతా అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదండి తామ్ర ప్రాకారం గురించి. బాగుంది కదా? మీకు కళ్ళెదురకుండా తామ్ర ప్రాకారం కనబడుతోందా? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.